కేక్. హలో హాయ్, చూసారా ఇక్కడ నేను మా మాధవి కూర్చొని బట్టలు ఉతికేస్తున్నాం. అంటే ఫస్ట్ టైం అండి నేను అలా బట్టలు ఉతకడం. అంటే ఊర్లో అంటే అందరితో పాటు నా బట్టలు నేను ఉతుక్కుండానేమో కానీ సో అలా అంటే అందరి బట్టలు ఉతకడం ఫస్ట్ టైం అన్నమాట. అది కాక ఆ రోజు కొంచెం వెదర్ కూల్గా ఉండింది, అందుకోసమని అంటే అప్పుడు టైము 12:30 అలా అవుతుందండి. కొంచెం వెదర్ కూల్గా ఉండే లోపల అమ్మాయితో పాటు కూర్చున్నాను, ఎందుకంటే పని ఎక్కువైపోయింది మాధవికి కూడా వంట చేసేసి. సో అలా కొంచెం ఏందో ఉడత సాయం అంటారే అలా సాయం చేద్దామని కూర్చొని మాధవి బట్టలు ఉతికేస్తూ ఉంటే నేను మాత్రం అదే నీళ్ళ తీసేస్తున్నాను. పని అంటే అది పెద్ద పనేం కాదు మాధవికి, అది ఒక లెక్కలేదన్నమాట. అట్లాంటి పనులు ఎన్నైనా చేసేస్తుంది, నేను ఎన్నైనా చేసేస్తాలేమా అంటది. సర్లే కొంచెం ఎండలేదు కాబట్టి అందులోనూ వాటర్ వస్తూ ఉన్నాయి, పైప్ వేసుకొని ఇక నేను కూడా కూర్చొని ఇద్దరం కలిసి చేసేస్తున్నాం అన్నమాట. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ రోజు మధ్యాహ్నం ఏం వండుకున్నామో ఏంటో గుర్తులేదు, వీడియో కూడా తీయలేదండి నేను. తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇది ఈవినింగ్ అన్నమాట. వెదర్ అయితే కూల్గా ఉంది, ఇంతకుముందు గాలి అయితే మంచిగా భలే వచ్చింది ఫ్రెష్గా. సరే ఇక మా మాధవి ఇక మళ్ళీ ఈవినింగ్ నీళ్లు కాచేదానికి పొయ్యి మంటేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఇందాక భలే గాలి వస్తుంది బయట, స్నానం చేయాలంట. బాను వెళ్ళారా? ఓహో బాను లహరి దగ్గరికి వెళ్ళిందమ్మా. బానుని పిలుచుకోరమ్మన్నా. ఇదిగో ఇక ఇక్కడ మళ్ళీ నేరేడు పండ్లు అన్నమాట. నేరేడు పండ్లు సీజన్ కాబట్టి ముందు రోజేమో మా అలెక్స్ మా తోటలో నుంచి తీసుకొచ్చాడు. ఇక ఇవేమో మా సురేంద్ర వాళ్ళు అదే రైల్వే ట్రాక్ అటుపక్క రోడ్డు పక్కన ఇల్లులు కడుతున్నారు కదా, కొత్త ఇల్లు, అక్కడ కూడా చెట్టు ఉందని ఆ రోజు సాయంకాలం మళ్ళీ వీళ్ళంతా వెళ్ళారు. మా గౌతము అలాగే మా రేవంత్ వాళ్ళంతా వెళ్ళి మా సురేంద్ర అందరు వెళ్ళి ఇదిగో అక్కడ చెట్టు ఉందట, అక్కడ కూడా సరే కోసుకొచ్చి పెట్టారన్నమాట. ఇక సాయంకాలం చల్లటి వెదర్కి వేడివేడిగా ఛాయ్ తాగేస్తున్నామండి. ఇదిగో ఇక ఇక్కడ మా అక్క మా లహరి మా విమలాకి అంటే మా కోడలకి తలస్నానం చేసేసినట్టుంది. తలస్నానం చేసిన తర్వాత కొంచెం మోడల్ జడలేయడానికి ప్రిపేర్ అవుతుందన్నమాట. మా అక్క కూడా నేర్చుకుంటుంది, ఇంతకుముందు అప్పుడు ఎప్పుడు వేసిందో ఏమో మా బుజ్జికి, మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇదిగో ఇక్కడ మా లహరి మా అక్క ఇద్దరు కలిసి మోడల్ జడలేస్తుంటారు మా విమలాకి. సరే జడేసి ఊరుకోదన్నమాట. ఇదిగో ఇద్దరు ఎదురెదురు కూర్చొని ఆ జడను ప్యాంపర్ చేసుకుంటున్నట్టు ఉన్నారు. ఇదిగో వదిన చూడు వదిన అంటూ. సరే తెలుస్తానండి ఏమే అన్నీ పోసేస్తున్నావా? ఎందుకు మా అన్న ఏడ వరకే కదా తీసుకోవద్దు. గాలి భలే వస్తుందరా. హాయ్, ఐఎమ్ సూర్య. ఇది గ్రేట్ పర్సన్. నా చెల్లి, నా అక్క, మా మరదలు ఇది లహరి, మై హోమ్. మేము వెళ్తున్నాం ఎట్లా. ఇదిగో ఇక్కడ మళ్ళీ పిట్టు చేసుకుంటున్నామండి ఆ రోజు. ఎందుకంటే ఒకసారి నేను ముందు వీడియోలో పిట్టు చేసి పెట్టాను. ఒకసారి మా మాధవి కూడా ఇంటి దగ్గరకు వచ్చిందనమాట, మా ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం పిట్టు ఉండింది. మా మాధవి తిని భలే ఉందో సుమతమ్మ అన్నదన్నమాట. సో సరేలే ఊర్లో చేసుకుందాము అని అన్నాను ఒకసారి. ఆ రోజు ఇక అందరూ ఉన్నారు కాబట్టి అందరం అక్కడే ఉన్నాం కాబట్టి, అందులోనూ మా అన్నపూర్ణ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందుకోసము ఇక అక్కడ పిట్టు చేసుకుంటున్నాము. దానికోసమే ఇక్కడ మా మంగమ్మ కొబ్బరికాయని బొచ్చు తీస్తుందన్నమాట. అది కాక మా అన్నపూర్ణ కూడా అక్క పిట్టి చేస్తామంటే కదా చెయ్యి కానన్నది. సో అందుకోసం అక్కడ పిట్టి చేసుకుంటున్నాము. దానికి భయపడుతున్నానండి. స్పూన్ దాని తలాకురు గొంతులో వస్తా నీళ్ళు కలిపి ఎక్కువ వస్తాయి. ఆ కొబ్బరి నీళ్ళు కూడా అందరు పంచుకుంటున్నారండి, తలా ఒక చుక్క. ఒరే 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 ఒరే
అట్టగా అది మా తొక్కు తీసి తురమాల స్పూన్ ఉందా? అది తీలేరు అట్టే తురమాలు తిన్నా స్పూన్ తీసేప్పుడు తీలేరు. స్పూన్ తో దిలేరు పచ్చిది కాబట్టి రాదు. అట్టే కొట్టాలి. ఇట్లా రేవంత్ కొట్టి దూతం కొట్టి నువ్వు కొట్టలేదు. నువ్వు కడిచి Catch, catch. Ada catch. Ball. Bye. నిన్ను దీన్ని నువ్వు కానీరా, నువ్వు కూర్చోరా. నేను ఒరే నువ్వు కూర్చోరా. నువ్వు అబ్బా నాయన నువ్వు కూర్చోరా. ఇట్లా ఒరే నువ్వు కానీరా. నువ్వు ఇదంతా ఇట్లా కలలు వేసేసి పోయిలో భలే మంది నాయన. ఆయన వీడియో తీసినాను. పైకి లేసేస్తున్నావు. నువ్వు కూర్చోరా కూర్చోరా. అబ్బా నువ్వు కానీ ఎందుకంట దిగండి రా, దిగి రండి రా. రాయ్ దిగురా, రావాయ్ రండి. వస్తున్నారా? రండి రండి రండి, షాపుకి వెళ్ళొద్దు. రండి రా దిగు. వాడు మాటలు పట్టుకోడు. వాడు అంతే ఎదురేయకూడదు. రా నోరు మూసుకొని అంటే అన్నయ్య మీ నాయనే కదా. రా కాదా కాదంట్రా అమాయకుడు ఆయన అన్నప్పుడు గమ్మున వచ్చేయాలి. మా మంట తగ్గించు, మాడిపోద్ది కింద అంతా మాడిపోద్ది. అది సిమ్లో అసలు అది గ్యాస్ మీద వేయించుంటే పోయి ఉండేది. ఒరే ఆడకు బాగుంటా సునీల్ అన్నట్టు పోండి బాగుంటాయి. స్మెల్ రాకుండా పక్కన అంగడి ఎవరు? సునీల్ కాదు అనిలా సుధీరా అదే మాడిపోతుంది. మాధవి మంట తీసే మాధవి, లేకపోతే గ్యాస్ మీద అది చిన్న బిడ్డమ్మా తీర్చుంటుంది అమ్మమ్మ. ఇట్టనాల ముందు ఇట్టనాల దుమ్ము ఉంటుంది. ఒరే పిట్టిరా తిందామందిరా. ఏమే అట్ట అంటాడు మీరా? తింటే మళ్ళీ పెడితే బాగా అనిపిస్తుంది. నోట్లో వేసుకొని తినప్పుడు బాగుంటుంది. ముందు టేస్ట్ చెయ్యమే. ఇప్పుడు మళ్ళా చేయి మా పిన్ని అంటాం. చెయ్యి కాదు, అదేమన్నా స్వీటు యాలకలు పచ్చి కొబ్బరి. అప్పుడు అది నలగల కొట్టు, మళ్ళా మంగమ్మకి కొడుతుంది. మన సొంతం చేరింది నిన్న. నాయన ప్లేట్ పగలు కొడతావు నాయన. దీనిపైన ఈ యాలకలు పారేయబాకండి. ఈ చక్కెరలో వేసి టీ పొడిలో వేసేయండి తొక్కులు. బుజ్జి భలే ఉంది కదండి చూడడానికి. ఇక్కడ అందరం కూర్చొని అలా పని చేసుకుంటుంటే ఏదో అకేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది కాదు. ఏం లేదండి, ఇక మేము అందరం ఉంటాం కాబట్టి ఊర్లో ఉంటే ఇలానే ఉంటుందండి. హ్యాపీగా ఆనందంగా గడిపేయచ్చు. ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోలేకపోయినా కానీ ఆ పేషెంట్ త్వరగా కోలుకునేస్తాడనమాట. ఇలా ఉన్నందువల్ల అసలు ఆ పేషెంట్కి అసలు మా ఇంట్లో పేషెంట్ ఉన్నారా లేరా అన్నట్టుగా ఉన్నామండి ఇప్పుడు మేము. ఆ అమ్మాయికి కూడా ఆనందంగా ఉందన్నమాట. అంటే అది చిన్నదైనా పెద్దదైనా సరే ఇలా ఉన్నారనుకోండి, పేషెంట్ కూడా త్వరగా కోలుకొని పోతారన్నమాట, కోలుకొనేస్తారు. సో మేమంతా కలిసి ఇలానే ఉంటామండి. ఒక్క అకేషన్ అప్పుడే కాదు, అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి.
కొంత లైట్ అడ్డం తప్పదు పెట్టేసి ఏందా చూసారా ఇక్కడ పిట్టిగోడు ఉడికిపోయిందండి. పెద్దదిగా రౌండ్గా బాల్ లాగా వచ్చింది కదూ. ఇక అన్నీ వేసి కలిపి పెట్టేసాం కాబట్టి నేను ఎక్కువ ఇలాగే చేస్తానండి. గడ్డగా పొడిగా చేసుకునేది అది సపరేటు. సో నాకు ఎప్పుడు ఇలా గడ్డగానే ఇష్టం, అందుకే ఇది చేసా. వాలీబాల్ కేక్ ఏమైందమ్మా? ఫోటో చూసారా ఇలా గడ్డగా ఉంది కాబట్టి ఇలా కేక్ లాగా ముక్కలుగా కట్ చేసుకొని తినేస్తున్నాం. వేడిగా తింటే ఒక టేస్ట్, చల్లగా తింటే ఇంకా భలే ఉంటుందండి. ఆ కొబ్బరి, ఆ బెల్లం, యాలకులు అన్నీ ఎక్కువ వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అంటే పొడిగా చేసుకున్నది అది వేరండి. ఎక్కువగా పొడిగా చేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటారు కదా, అది వేరన్నమాట. అది కొంచెం వాటర్ తక్కువగా కలుపుకొని బెల్లము అలాగే కొబ్బరి తర్వాత కలుపుకుంటారు అన్నమాట. అది అంటే ముందు వాటర్ వేసి పిండిని ఉడకబెట్టుకుని ఆ తర్వాత కొబ్బరి, బెల్లం అవి నెయ్యి వేసి కలుపుకొని తింటారు. నేను నెయ్యి ఎక్కువ పెద్దగా తినను అన్నమాట. సో నాకు ఇలాగే ఇష్టము, అందుకే నేను ఎక్కువ ఇలానే చేసుకుంటా. ఎప్పుడు కూడా ఇదే నా ఫేవరెట్ అన్నమాట. నా ఫేవరెట్ పిట్టు, కుడుములు ఇలాంటివి తింటుంటానండి నేను ఎక్కువ. నేను చాలాసార్లు చెప్పాను కదా నాకు ఇలాంటివి ఇష్టమని. సో ఇలాంటివి ఎక్కువ ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి హెల్త్ కూడా మంచిదన్నమాట. చాలు పెద్దమ్మా. జూమ్ 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 కరు అలా పిన్ని కీరు కోసం ఇట్లా అది వెనక ఇటు ముందుకు పోయి పడదాం, అది వెనక కోసం ముందుకు పోతాయంటే ఎటు కొంచెం వెనక్కి వెళ్ళిపోయినాయి. రోజు కాబట్టి ఎట్టు కొట్ట నువ్వు పెట్టేస్తుంది. సారాలు తీసారా? ఏమన్నారా? చేస్తాం కదా చూడండి అడగని భయం ఏమిదా. ఇదిగో ఇక్కడ మాలక్స్ కూడా వచ్చేసాడు అనమాట. మాలక్స్ కూడా ఇష్టమేనండి ఇలాంటి పిట్టు, కుడుములు అలాంటివి అంటే వాడికి కూడా ఇష్టమే. తినండి ఒక రవ్వ, తలా ఒక రవ్వ ఎత్తుకొని. రవ్వ అనేసరికి ఉప్మా ఏమో చేస్తున్నారు. అది మీ అత్త ఈరోజు వీళ్ళందరూ తినేశారు. చేయడం మళ్ళీ ఆడు చేయడం ఊరికి తిరిగి మట్టి పడుతుందా? బాగుందా? బాగుంది, పండు బాగుంది. తీసేసిందిరా. ఇక పిట్టిని ముందు పెట్టుకొని అందరు కలిసి తినేస్తున్నారు. లంజలారు నాకు పని చేయడం, నా ఏంటి అది మీరు చిన్న చిన్నగా చేస్తాయి, మీ నోట్ భలే చేస్తుంది. నాకు పని చేయడం మీరు అది అడుగుండేది. ఇక అందరం కూర్చొని తింటూ మా అత్తమ్మ మాటలు నెమరేసుకుంటున్నాం. ఇలా ఉంటుందండి ఊర్లో ఉంటే, సరదాగా గడిపేస్తాం. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ మీ నాయనతో మేము ఎక్కడమ్మా మీరు జగన్